శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి క్షేత్రం ఏమిటి, దాని వివరణ ఏమిటి అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి క్షేత్రం భువనేశ్వర్లో గల లింగరాజ టెంపుల్ అంటారు దీన్ని. ఈ లింగరాజ స్వామి వారి యొక్క ఆలయం చాలా పెద్దదండి. ఇది ఒడిస్సా రాష్ట్రంలో ఉంది. ఇక్కడికైతే మనకి ప్రవేశ ద్వారం అది కూడా మనం చూస్తున్నాం. ఎందువల్ల అంటే ఈ గుళ్ళోకి అయితే మనకి మొబైల్ అయితే అలౌట్ లేదు, తీసుకువెళ్ళడం జరగటం లేదు, ఇప్పుడైతే తీసుకెళ్ళనివ్వటం లేదు. అందువల్ల నేను ఆ యొక్క స్థలం చాలా పవిత్రమైంది కాబట్టి ఆ స్థలాన్ని మరియు శిఖరాన్ని ఎక్కడైతే మనం మరి ఆలయం లోపల మనకి సెల్ల పట్టుకెళ్ళనివ్వటం లేదో అది మనం ఆ యొక్క స్థల పవిత్రం చాలా విశేషమైంది కాబట్టి స్థలం నేను ఆ శిఖరమేనా కనీసం దర్శనం చేసుకోవాలి. మనం విగ్రహాలు చూపించే అవకాశం లేనప్పుడు నేను శిఖరాన్నైనా చూపిస్తూ ఉంటాను సాధారణంగా. అందువల్ల ఇది నేను శిఖరం అయితే చూపిస్తున్నాను. ఈ యొక్క ఆలయం చాలా పురాతనమైనటువంటిది, అలాగే ఒరిస్సాలో చాలా పెద్దదండి. ఆ శిఖరాన్ని చూసి దర్శనం చేసుకోండి. ఎవరైనా మనకి ఈ రైల్వే స్టేషన్లో దిగి భువనేశ్వర్ రైల్వే స్టేషన్లో అక్కడి నుంచి కరెక్ట్గా 4 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఈ 4 కిలోమీటర్లు మనం నడిచి వెళ్ళడం అయితే అవకాశం ఉండదండి. అందువల్లే ఇక్కడి నుంచి ఆటో కట్టించుకొని వెళ్ళొచ్చు. అలాగే మరి బస్సులు కూడా వెళ్తాయండి ఇక్కడికి. బస్సుల్లో కానీ ఆటోల్లో కానీ చేరుకుని ఉపాలయాలు కూడా చాలా అద్భుతంగా ఉంటాయండి. ఇక్కడ అన్నీ కూడా ఒకే మోడల్లో ఉంటాయి. ఇక్కడ టెంపుల్ అన్నీ కూడా ఈ యొక్క లింగరాజస్వామి మరి ఈ చుట్టుపక్కల కోనార్కు, అలాగే పూరి, ఈ లింగరాజస్వామి టెంపుల్, అలాగే ఇక్కడి నుంచి జాజిపూరు, ఈ 4 కూడా చాలా ప్రసిద్ధమైనటువంటి క్షేత్రాలు అన్నమాట ఒరిస్సా రాష్ట్రంలో. మరి స్వామివారి యొక్క రథం ఇది, అందరూ కూడా చూసి తరించగలరు. అలాగే ఎవరైనా వెళ్ళినట్లయితే తప్పకుండా మరి స్వామిని దర్శనం చేసుకోవలసినటువంటిది. చాలా పెద్ద లింగం ఉంటుందండి ఇక్కడ. పానమట్టం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ యొక్క చుట్టూ ప్రాకారాలు అయితే ఇంకా మనం 2 కళ్ళు కూడా సరిపోవన్నమాట. అంత అద్భుతమైనటువంటి లింగం ఇక్కడ. ఈ దేవాలయానికి చాలా అద్భుతమైనటువంటి చరిత్ర ఉంది, గొప్ప కట్టడాలు కలిగి ఉంటుంది ఈ యొక్క దేవాలయం. అందరూ కూడా భువనేశ్వర్ వెళ్తే తప్పకుండా దర్శనం చేసుకోగలరు. ఇంకా ఎవరైనా మరి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఎవరికైనా తప్పకుండా దర్శనార్థమై ఈ యొక్క వీడియో